Hi TSAT viewers, welcome to Marathon program. Today's subject based on Indian geography and topics physiography of India. సో ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం సాల్వ్ చేసే ప్రతి ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఒక టాపిక్ పైన ఎంసీక్యూ బిట్స్. సో ఈ ఎంసీక్యూ బిట్స్ కూడా ప్రీవియస్గా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జరిగిందో అవే క్వశ్చన్స్ మనం ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం. ఓకే, ఎయిదర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ and UPSC CDS examination, NDA examination, SSC examination, CGL, SSC CHSL examination and ACIO examination, TSPSC లో కొంతవరకు మనకు జరిగిన ఎగ్జామినేషన్. సో ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏదైతే ఒక టాపిక్ పైన ఇప్పుడు ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా ఉంది, సో మనం ప్రీవియస్గా కొంతవరకు క్వశ్చన్ సాల్వ్ చేశాము. అండ్ ఈ సేమ్ ఇదే క్లాస్లో ఏంటంటే మిగతా క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ నుంచి మీకు డైరెక్ట్గా కూడా బిట్స్ అనేది అవకాశం ఉంది. 99.9 అని కాదు 100% వరకు. ఎందుకంటే మనం టాపిక్ పైన క్వశ్చన్ చేస్తున్నాం అండ్ అది కూడా ప్రీవియస్ క్వశ్చన్. మోస్ట్లీ మనం ఇప్పుడు సాల్వ్ చేసే క్వశ్చన్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్సే. సో ఫర్ ఆల్ టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సి అండ్ యూపీఎస్సీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో టుడే ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ సిటీస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది రిఫరెన్స్ లాంగిట్యూడ్ ఫర్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్? ఆప్షన్ ఏ బెంగళూరు వారణాసి, ఆప్షన్ బి చెన్నై వారణాసి, ఆప్షన్ సి కాకినాడ పాండిచ్చేరి, ఆప్షన్ సి పాండిచ్చేరి వారణాసి. అయితే మనకి ఇచ్చింది ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్ టైం రిఫరెన్స్గా తీసుకొని లాంగిట్యూడ్ ఫర్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్ అంటే ఒక సిటీస్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇదేమో లాటిట్యూడ్, ఇదేమో లాంగిట్యూడ్. ఓకే, అయితే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే లాంగిట్యూడ్ ఫర్ ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం రిఫరెన్స్గా తీసుకొని, ఇండియన్ స్టాండర్డ్ రిఫరెన్స్గా తీసుకొని ఇది ఐఎస్టీ. అయితే ఇక్కడ రిఫరెన్స్గా తీసుకొని రెండు సిటీస్ అనేది లొకేటెడ్, సెట్ ఆఫ్ సిటీస్ లొకేటెడ్ ఆన్ ద రిఫరెన్స్ లాంగిట్యూడ్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ టైం. సో ఇది కనుక మనం చూస్తే బెంగళూరు వారణాసి, బెంగళూరు అంటే కర్ణాటక, అసలు ఇండియన్ స్టాండర్డ్ టైం బెంగళూరు నుంచి ఏమైనా వెళ్తుందా? సో మనం ఆప్షన్ ఏని ఎలిమినేషన్ చేయవచ్చు. చెన్నై వారణాసి, చెన్నై వారణాసి అంటే కొంతవరకు మనకు చెన్నై వారణాసి సో యూపీ కదా అండ్ చెన్నై కదా, సో కొంతవరకు మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఓకే, అంటే సిమిలర్గా ఉండొచ్చేమని. బట్ లాంగిట్యూడ్ చూస్తే మనం బీని కూడా ఎలిమినేషన్ చేయవచ్చు. ఇంకోటిది ఒకవేళ ఇక్కడ వారణాసి చెన్నై ఇది దీన్ని ఎలిమినేషన్ చేస్తే మనం పాండిచ్చేరి వారణాసి కూడా ఎలిమినేషన్ చేయవచ్చు. ఎందుకంటే కాకినాడ పాండిచ్చేరి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఎన్ని స్టేట్స్ త్రో పాసెస్ అవుతుందంటే 5 స్టేట్స్ అని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. సో అందులో చూస్తే మనకు కాకినాడ ఉందంటే కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిటీ అండి. సో ఈజీగా మీరు ఆన్సర్ చేశారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా కూడా మనకు క్వశ్చన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇండియన్ స్టాండర్డ్ టైంని రిఫరెన్స్గా తీసుకొని లాంగిట్యూడ్ ఫర్ ఇండియన్ స్టాండర్డ్ టైం రిఫరెన్స్ తీసుకొని ఒక 2 సిటీస్ మనకి ఇలా అడిగితే ఇలా అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మెక్మోహన్ లైన్ డిమార్కేట్స్ ద బౌండరీ బిట్వీన్? ఆప్షన్ ఏ ఇండియా అండ్ పాకిస్తాన్, ఆప్షన్ బి ఇండియా అండ్ చైనా, ఆప్షన్ సి ఇండియా అండ్ నేపాల్, ఆప్షన్ డి ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో మెక్మోహన్ లైన్ అంటే తెలుగులో ఏమంటే మెక్మోహన్ రేఖ అంటారు. అయితే ఈ రేఖ ఏదైతే ఉందో ఈ మెక్మోహన్ రేఖ అయితే ఏ 2 దేశాల సరిహద్దులు మధ్యలో ఉందని ఇచ్చారు. ఓకే, సో మనం ప్రీవియస్గా ఏంటంటే మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో నేను అన్ని దేశాలకు సంబంధించి చెప్పాను. బట్ ఇక్కడ ఏంటంటే ఏ దేశాల మధ్య అంటే మెక్మోహన్ రేఖ అంటే ఆప్షన్ బి ఇండియా మరియు చైనా. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. మెక్మోహన్ రేఖ ఈ 2 దేశాల మధ్య సరిహద్దుల మధ్య ఉందంటే ఇండియా మరియు చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ది నార్థన్ పార్ట్ ఆఫ్ ద వెస్ట్ కోస్ట్ ఈజ్ నౌన్ యాజ్ కొంకన్ కోస్ట్, కొరమండల్ కోస్ట్, మలబార్ కోస్ట్, నన్ ఆఫ్ దిస్. సో ఇది వెస్టర్న్ కోస్ట్, కంప్లీట్గా వెస్టర్న్ కోస్ట్. ఓకే, వెస్టర్న్ కోస్ట్ అయితే ఈ వెస్టర్న్ కోస్ట్లో ఈ నార్త్ పార్ట్ ఏదైతే ఉందో ఈ నార్త్ పార్ట్ని ఏమంటారని ఇచ్చారంటే ద నార్థన్ పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ కోస్ట్ ఈజ్ నౌన్ యాజ్ ఏమంటారు అని అడిగారు. కాబట్టి దీన్ని ఏమంటారంటే కొంకన్ కోస్ట్ అంటారండి, కొంకన్ కోస్ట్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో కొంకన్ కోస్ట్ అంటే గోవా ఏరియా. సో మీ కోరమండల్ కోస్ట్ అని మీకు ఆల్రెడీ చేద్దాం, ఇది ఈస్టర్న్ ఘాట్ సంబంధించి. దెన్ మలబార్ కోస్ట్ అనేది ఇది కేరళ. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది కొంకన్ కోస్ట్ స్ట్రెచెస్ బిట్వీన్?
సో ఇదే ఇందాక క్వశ్చన్ ఏంటంటే కొంకన్ కోస్ట్ నార్థన్ పార్ట్లో ఉన్నదని చెప్పాను మీకు. ఇప్పుడైతే అంటే ఏ మధ్య వెస్టర్న్ ఘాట్ అని తెలుసు, బట్ ఏదైతే ఈ కొంకన్ కోస్ట్ ఉందో కొంకన్ కోస్ట్, అయితే ఈ కొంకన్ కోస్ట్ ఏ రెండు రాష్ట్రాల మధ్య లేకపోతే ప్రాంతాల మధ్య అనేది మనం అడిగారు కాబట్టి గోవా అండ్ కొచ్చిన్, గోవా అండ్ ముంబై, గోవా అండ్ డామన్, గోవా అండ్ డ్యూ. సో ఈ 4 దాంట్లో కనుక చూస్తే ఇది ఎక్కడ అంటే గోవా మరియు కొచ్చిన్. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, గోవా నుంచి కొచ్చిన్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ నౌన్ యాజ్ ఈస్టర్న్ ప్లాట్యూ, బెంగాల్ కోస్ట్, కొరమండల్ కోస్ట్, సైక్లోనిక్ కోస్ట్. సో ఈ ఈస్టర్న్ కోస్ట్ని ఏమంటారు అని అడిగారు కాబట్టి, సో ఈ ఈస్టర్న్ కోస్ట్ని ఏమంటారు అంటే కొరమండల్ కోస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ దాద్రా అండ్ నగర్ హవేలీ. సో ఇప్పుడు డామన్ డ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ కూడా ఈ రెండుని మనకు కొన్ని 2 years బ్యాక్ ఏంటంటే దీన్ని కంప్లీట్గా ఒకటి చేయడం జరిగింది. సో అయితే క్యాపిటల్ ఆఫ్ అడిగారు కాబట్టి క్యాపిటల్ ఆఫ్ దాద్రా నగర్ హవేలీ దాని సంబంధించి చూస్తే దాద్రా నగర్ హవేలీ, కవర్తి ఆర్ సిలవాసా. సో ఈ 4 దాంట్లో కనుక చూస్తే ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, సిలవాసా. నెక్స్ట్ క్వశ్చన్, కాంచీపురం ఈజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. సో మనకు సిటీ పేరు ఆర్ కొంతవరకు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ టౌన్ కూడా అడుగుతుంటారు కాబట్టి నేను కూడా అన్నీ మీకు ప్రతి దానికి ఫిజియోగ్రఫీ పైన ప్రతిదీ మీకు ఒక క్వశ్చన్ కనుక సాల్వ్ చేస్తే మీరు ఈజీగా ఎక్కువగా ఆన్సర్ చేస్తారు. అండ్ క్వశ్చన్స్ అనేది ఏ ఫార్మాట్లో ఇచ్చినా కూడా మీరు ఎగ్జామినేషన్ పెర్ఫార్మెన్స్ చేస్తారనే దానికోసమే ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాంచీపురం అనేది ఈజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అంటే కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. సో ఇది మన సదర్న్ స్టేట్లో ఉంది కాబట్టి సదర్న్ స్టేట్లో ఉన్న మనం మోస్ట్లీ మనం ఆన్సర్ చేస్తాము. సో ఇది ఏ స్టేట్లో ఉందంటే తమిళనాడు. సో కాంచీపురం అనేది తమిళనాడులో ఉందండి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 9 degree ఛానల్ సపరేట్. ఆప్షన్ ఏ కార్ నికోబార్ అండ్ గ్రేట్ నికోబార్, ఆప్షన్ బి లక్షద్వీప్ అండ్ మినికాయ్, ఆప్షన్ సి లిటిల్ అండమాన్ అండ్ కార్ నికోబార్, ఆప్షన్ డి నార్త్ అండమాన్ అండ్ సౌత్ అండమాన్. అయితే ఏదైతే మనకు 9 degrees ఛానల్, అయితే ఈ 9 degrees ఛానల్ అనేది అంటే అండమాన్ నికోబార్ ఏదైతే ఉందో సో అందులో ఏ ఐలాండ్ మధ్యలో ఇలా మనకు ఈ 9 degrees ఛానల్ అనేది పాసెస్ త్రూ అవుతుందని ఇవ్వడం జరిగింది. సో ఈ 9 degrees ఛానల్ చూస్తే దేని మధ్య అంటే లక్షద్వీప్ మరియు మినికాయ్. దేని మధ్య అంటే లక్షద్వీప్. ఈ 9 degrees ఛానల్ అనేది లక్షద్వీప్ మరియు మినికాయ్. సో ఇలా కూడా ఆడుతావు. సో ఇక్కడ లక్షద్వీప్ అండి అండ్ మినికాయ్. సో ఈ మధ్యలో ఈ 9 degrees ఛానల్ అనేది సపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ హ్యాస్ కామన్ ఫ్రాంచర్ విత్ భూటాన్. సో భూటాన్ ఏదైతే దేశం ఉందో ఆ దేశానికి సంబంధించిన కొన్ని బార్డర్స్ అన్నమాట, గ్రూప్ ఆఫ్ స్టేట్. ఆప్షన్ ఏ అస్సాం, బీహార్, సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్, ఆప్షన్ బి బీహార్, మేఘాలయ, సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం, వెస్ట్ బెంగాల్. సో మనకు చాలా వరకు ఏంటంటే బార్డర్లో స్టేట్ అనేది అడుగుతుంటారు కాబట్టి అయితే ఏదైతే మనకు ఈ బార్డర్లో స్టేట్ ఉందో సో మనకు ఈ ఉన్న భూటాన్కి బార్డర్ స్టేట్ కనుక చూస్తే సో భూటాన్ కనుక బార్డర్ కనుక చూస్తే మనకు అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అస్సాం వస్తుందండి, అస్సాం తర్వాత సిక్కిం కూడా రావడం జరుగుతుంది. సిక్కింతో పాటు మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే వెస్ట్ బెంగాల్ కూడా బార్డర్ ఆఫ్ భూటాన్ కంట్రీ. సో ఇక్కడ కొంతవరకు పార్ట్ అనేది టచ్ అవుతుంది. సో ఇది సిక్కిం స్టేట్, ఇది అరుణాచల్ ప్రదేశ్ కొంతవరకు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో గ్రూప్ ఆఫ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ఏ కామన్ ఫ్రాంచర్ విత్ భూటాన్ అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం, వెస్ట్ బెంగాల్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆప్షన్ ఏ వోల్కానిక్ యాక్టివిటీ, ఆప్షన్ బి వేవ్ యాక్షన్, ఆప్షన్ సి సీ ఫ్లోర్స్ ఎక్స్పాన్షన్, ఆప్షన్ డి రీఫ్ ఫార్మేషన్. లక్షద్వీప్ ఐలాండ్ అనేది ఒక ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ అంటే దేనికి సంబంధించింది వోల్కానిక్ యాక్టివిటీ వలన ఇది ఈ ఐలాండ్ ఫార్మేషన్ అయిందా, లేకపోతే వేవ్ యాక్షన్ వలన, లేకపోతే సీ ఫ్లోర్ ఎక్స్పాన్షన్ వలన, రీఫ్ ఫార్మేషన్ వలన. అంటే దేనివల్ల అంటే రీఫ్, ఎందుకంటే
కోరల్ రీఫ్ అని మీకు చాలా సార్లు చెప్పాను. సో ఇది ఒక ప్రొడక్ట్ ఆఫ్ కోరల్ రీఫ్ ఫార్మేషన్. లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ ద. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. హో, బైగా, కూకి, భూటియా. ఆప్షన్ 1 ఛత్తీస్గఢ్, సిక్కిం, జార్ఖండ్, నాగాలాండ్. సో ఇవి ట్రైబ్స్ అండి. ఓకే, ఇవి ట్రైబ్, ఇవేమో స్టేట్. సో ఏ స్టేట్లో ఏ ట్రైబ్స్ ఉందని ఇచ్చారు కాబట్టి సో మీరు ట్రైబ్స్ కూడా అడుగుతుంటారు. ఎందుకంటే ట్రైబ్స్ పైన మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో పాటు ప్రీవియస్గా కొన్ని ఎగ్జామ్స్ టీఎస్పీసీ కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైబ్స్ అనేది టాపిక్. కాబట్టి ఇవి ఇంపార్టెంట్, కొంచెం న్యూస్లో ఉన్నాయి. ఓకే, అయితే ABCD. సో హో ట్రైబ్కి ఏదైతే ఉందో ఏ స్టేట్లో ఎక్కువగా పాపులేషన్ ఉందంటే జార్ఖండ్ అండి. సో జార్ఖండ్ అంటే 3 రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బైగా ట్రైబ్ అనేది ఏ స్టేట్లో ఎక్కువగా అంటే ఛత్తీస్గఢ్. ఇక్కడ 1 వస్తుంది. అంటే ఫస్ట్ 3-1 అంటే మనం అన్ని ఎలిమినేషన్ చేయవచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ కూకీ ట్రైబ్ అనేది, ఇది చాలా ఇంపార్టెంట్. కూకీ ట్రైబ్ అనేది ఎందుకంటే ఇది తరచుగా న్యూస్లో ఉంటుంది కాబట్టి అడుగుతుంటారు. సో కూకీ ట్రైబ్ అనేది ఏ స్టేట్లో అంటే నాగాల్యాండ్. సో నాగాల్యాండ్ అంటే 4 అవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు ఉన్నదేంది భూటియా ట్రైబ్. భూటియా అనేది ఇది ఎక్కడ అంటే సిక్కిం. సో ఇది 2. సో 3-1-4-2. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. The longitude of Jabalpur's location is between those of Indore and Bhopal. Option statement 2. Latitude of Aurangabad's location is between those of Vadodara and Pune. Third one statement, Bangalore is situated more southward than Chennai. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, లాంగిట్యూడ్. మీకు లాంగిట్యూడ్ అంటే ఇలా చెప్పాను. ఓకే, లాంగిట్యూడ్ అంటే మీకు బేసిక్ డిఫరెన్స్ తెలవాలి. సో ఇది లాటిట్యూడ్, ఇదేమో లాంగిట్యూడ్. అయితే లాంగిట్యూడ్ ఆఫ్ జబల్పూర్ లొకేషన్. సో జబల్పూర్ లొకేషన్ ఇక్కడ ఉందంటుంది. సో జబల్పూర్ ఈ లొకేషన్ అనేది ద లాంగిట్యూడ్ ఆఫ్ జబల్పూర్ లొకేషన్ ఈజ్ బిట్వీన్ దోస్ ఆఫ్ ఇండోర్ అండ్ భోపాల్. అయితే ఏదైతే ఈ జబల్పూర్ లొకేషన్ ఉందో అయితే దేని మధ్య అంటే ఈ జబల్పూర్ అనేది అంటే ఇండోర్కి భోపాల్కి మధ్యలో ఉందని చెప్పారు. ఇండోర్ భోపాల్కి మధ్యలో ఈ జబల్పూర్ అనేది పాసెస్ త్రూ అవుతుందని ఇచ్చారు. అది స్టేట్మెంట్ 1. ఓకే, అండ్ స్టేట్మెంట్ 2 ఏంటంటే ఔరంగాబాద్ లొకేషన్. అంటే ఔరంగాబాద్ లొకేషన్ ఏదైతే ఉందో ఇది ఔరంగాబాద్ అండి. ఇక్కడ ఈ ఔరంగాబాద్ లొకేషన్ అనేది బిట్వీన్ దోస్ ఆఫ్ వడోదరా అండ్ పూణే. సో ఇక్కడ మనకు వడోదరా ఉంటుంది, ఇక్కడేమో పూణే. సో ఇది మనకి ఈ లొకేషన్స్ ఇచ్చారు. సో లొకేషన్ 1 ఏంటంటే నేను రెడ్ మార్క్ చేస్తున్నాను. మనం అడిగిన లొకేషన్ ఇదేమో జబల్పూర్, ఇదేమో ఔరంగాబాద్. ఓకే, అండ్ మనకి ఇచ్చిన దాంట్లో ఇది ఇక్కడ ఇండోర్, భోపాల్, వడోదరా, ఇంకోటేమో పూణే. ఇది స్టేట్మెంట్ 2 అండ్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు, బెంగళూరు ఈజ్ సిచ్యువేటెడ్ మోర్ సౌత్వర్డ్ దెన్ చెన్నై. సో బెంగళూరు అనేది ఇక్కడ ఉంటుందండి అండ్ చెన్నై అనేది ఇటు సైడ్. అయితే బెంగళూరు అనేది ఈజ్ సిచ్యువేటెడ్ మోర్ సౌత్వర్డ్ దెన్ చెన్నై అని చెప్పారు. అంటే బెంగళూరు సిచ్యువేటెడ్ మోర్ సౌత్వర్డ్ దెన్ చెన్నై. అంటే చెన్నై కన్నా బెంగళూరే సౌత్వర్డ్గా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఓకే, సో ఈ 3 స్టేట్మెంట్ కనుక చూస్తే ఈ 2 కరెక్ట్ అండి. ఏది సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్. ఎందుకంటే చెన్నై కన్నా బెంగళూరే సౌత్వర్డ్గా ఉంటుంది. సౌత్వర్డ్. సో బెంగళూరు ఈజ్ సిచ్యువేటెడ్ మోర్ సౌత్వర్డ్ దెన్ చెన్నై. అంటే చెన్నై కన్నా ఇది చెన్నై అండి, ఇది బెంగళూరు. సో బెంగళూరు కన్నా ఇది చెన్నై కన్నా బెంగళూరే సౌత్వర్డ్ ఎక్కువగా ఉంటుందండి. సో స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. అండ్ లాటిట్యూడ్ మీకు చెప్పాను కదా, ఇది లాటిట్యూడ్ ఇలా. సో ఇవి లాటిట్యూడ్ కాబట్టి ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ ఔరంగాబాద్ ఇక్కడ ఉంటే ఔరంగాబాద్ ఎక్కడ ఉంది, మహారాష్ట్రలో. ఓకే, ఔరంగాబాద్ తర్వాతనే మనకు పూనా రావడం జరుగుతుంది. సో వడోదరా అనేది గుజరాత్లో. సో గుజరాత్ రాష్ట్రం తర్వాతనే కదా మనకు మహారాష్ట్ర స్టేట్. సో ఇది కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్. బట్ లాంగిట్యూడ్ ఆఫ్ జబల్పూర్ అనేది బిట్వీన్ ఇండోర్ భోపాల్ మధ్యలో లేదు. సో ఇది మీరు స్టేట్మెంట్ 1ని గనక ఎలిమినేషన్ చేస్తే స్టేట్మెంట్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా మనకు ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి సో ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మీరు సాల్వ్ చేస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా లైజ్ ఇన్ ద హెమిస్పియర్ నార్థన్ అండ్ ఈస్టర్న్, సదర్న్ అండ్ ఈస్టర్న్, నార్థన్ అండ్ ఈస్టర్న్, నార్థన్ అండ్ సదర్న్. అంటే హెమిస్పియర్
ఇండియా ఏ హెమిస్ఫియర్లో ఉందంటే ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే. సో ఎక్కడ ఉందంటే ఇది ఈక్వేటరు, ఇదేమో నార్థన్ హెమిస్ఫియరు, ఇదేమో సదర్న్ హెమిస్ఫియరు. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన ఇండియా స్టేట్లో పాస్ త్రూ అవుతుందండి. ఇదేమో కాప్రికన్. ఓకే, అయితే ఎక్కడ ఉందంటే ఇండియా అంటే నార్థన్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్, అంటే నార్థన్ హెమిస్ఫియర్లోనే ఈస్టర్న్ సైడ్లో ఉంది. సో ఆప్షన్ ఏ. మీకు అంతకుముందు నేను చెప్పింది ఏంటంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది, బట్ మనకి ఇంకో లొకేషన్ అడవచ్చు. సో ఇలా ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో నార్త్ వెస్ట్ సైడ్లో ఉందా, నార్త్ ఈస్ట్ సైడ్ ఉందా, లేకపోతే సౌత్ వెస్ట్లో ఉందా, లేకపోతే సౌత్ ఈస్ట్లో ఉందా అని అడగవచ్చు. సో మనకు క్వశ్చన్స్ కూడా ఈ విధంగా అడుగుతుంటారు కాబట్టి నార్త్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో మనకు ఇండియా ఉన్నది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ లైస్ టు ద వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్. ఇక్కడ అడిగింది ఏంటంటే వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ గురించి అడిగారు కాబట్టి ఈ వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్లో సో ఇక్కడ పాయింట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ లైస్ టు ద వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ అంటే ఇలా అండి. సో ఇక్కడ మనం గనక చూస్తే వెస్టర్న్ మోస్ట్ జైపూర్, నాగపూర్, భోపాల్, హైదరాబాద్ అంటే తెలంగాణ, భోపాల్ అంటే మధ్యప్రదేశ్, నాగపూర్ అంటే మహారాష్ట్ర అండ్ జైపూర్ అంటే రాజస్థాన్. సో మన హైదరాబాద్ అనేది వెస్టర్న్ మోస్ట్ అయితే లేదండి మన స్టేట్. సో మనం ఎలిమినేషన్ చేయవచ్చు తెలంగాణని. భోపాల్ కూడా మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ ఈ రెండు దాంట్లో కనుక కంపేర్ చేస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు జైపూర్ అని, ఎందుకంటే నార్త్ వెస్టర్న్లో ఉన్నది ఆర్ వెస్టర్న్ మోస్ట్లో ఉన్నది జైపూర్. సో ఆప్షన్ ఏ. సో ఇక్కడ మీరు జైపూర్ అని పెట్టొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ జియోగ్రాఫికల్ సైజ్ ఈస్ కరెక్ట్. సో కరెక్ట్ అడిగారు. అండ్ అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద. ఓకే, అయితే అసెండింగ్ ఆర్డర్ అడిగారు కాబట్టి స్మాల్ నుంచి బిగ్. దేంట్లో ఆర్డర్ ఆఫ్ దేర్ జియోగ్రాఫికల్ సైజు స్టేట్ సంబంధించింది. సో ఆప్షన్ ఏ బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా. అండ్ ఆప్షన్ బి జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఛత్తీస్గఢ్. ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, తమిళనాడు. ఆప్షన్ డి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తమిళనాడు, ఒడిస్సా. సో ఇలా మనకు 4 ఆప్షన్ ఇచ్చారు కాబట్టి సో ఈ 4 దాంట్లో జియోగ్రాఫికల్ సైజ్ కనుక చూస్తే ఫస్ట్ ఏం చిన్నది ఉందంటే జార్ఖండ్ అండి. జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత తమిళనాడు తర్వాత ఛత్తీస్గఢ్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో విస్తీర్ణ పరంగా చూస్తే ఈ 4 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అనేది ఎక్కువగా విస్తీర్ణ పరంగా అంటే జియోగ్రాఫికల్ సైజ్ చూస్తే ఛత్తీస్గఢ్ ఎక్కువ ఉందండి తమిళనాడు కన్నా, వెస్ట్ బెంగాల్ కన్నా. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టౌన్స్, ఇక్కడ ఇచ్చిన టౌన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఈస్టర్న్ మోస్ట్. సో మనకి అడిగింది ఏంటంటే క్వశ్చన్ ఈస్టర్న్ మోస్ట్. సో దిబ్రూఘర్, ఈటానగర్, జోర్హాట్, కోహిమా. సో ఈ 4 టౌన్లో ఏ టౌన్ అనేది ఈస్టర్న్ మోస్ట్లో ఉంది అంటే కంప్లీట్గా ఈస్టర్న్ మోస్ట్ టౌన్ అనమాట టౌన్. సో ఈ 4 టౌన్లో కనుక చూస్తే ఏ టౌన్ ఉందంటే దిబ్రూఘర్ అండి. ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఈస్టర్న్ మోస్ట్ టౌన్ ఏంటంటే 4 దాంట్లో దిబ్రూఘర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టౌన్స్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద ఈస్టర్న్ మోస్ట్. సో ఇక్కడ కూడా ఈస్టర్న్ మోస్ట్ సంబంధించి అడిగారు అండ్ టౌన్స్ కూడా. సో బొకారో, జంషెద్పూర్, పాట్నా, రాంచీ. సో ఈ 4 దాంట్లో కనుక చూస్తే ఏది ఈస్టర్న్ మోస్ట్లో ఉందంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే జంషెద్పూర్ ఇస్ ద ఈ 4 దాంట్లో కంపేర్ చేస్తే మనకు ఈస్టర్న్ మోస్ట్ టౌన్ ఉన్నది జంషెద్పూర్. సో మీకు ఏం తెలియకపోయినా స్టేట్ తెలిసి స్టేట్లో కనుక కొన్ని ఇంపార్టెంట్ టౌన్తో పాటు సిటీ కూడా తెలుసుకోవాలి. ఒకవేళ మీకు ఏం తెలియకపోయినా ఏదైతే మినరల్స్ ఉంటాయో మినరల్స్, మైనింగ్ ఏరియా అండ్ ఇండస్ట్రీతో పాటు కొన్ని నేషనల్ సంబంధించింది కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదండి, రీసెర్చ్ లాంటివి అండ్ కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ సంబంధించి ఆర్గనైజేషన్ ఉంటాయో దానికి సంబంధించి కూడా లొకేషన్ తెలిసి ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే దానిపైనే మనకు క్వశ్చన్స్ అనేది అవకాశం ఉంటుంది ఎక్కువ రావడానికి. సో ఇవి ఏరియా ఏంటంటే ఏదైతే చెప్పాను ఇవి చాలా వరకు ఏంటంటే మైనింగ్ ఏరియా, అంటే ఇప్పుడు ఏదైతే మనకు న్యాచురల్ రిసోర్స్ ఏది ఉంటాయో కోల్, బాక్సైట్, మైకా అండ్ కాపర్, ఇవైతే మైనింగ్ ఏరియాస్ ఉంటాయో అవే మనకు టౌన్ రూపంలో ఇలా అడుగుతున్నారు. ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ లేకపోతే కొన్ని
మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో క్వశ్చన్స్ అనేది మనం గనక మ్యాప్ పాయింట్లో కరెక్ట్గా చూసి ఏ విధంగా అయినా మనకు అవకాశం ఉంటుంది. సో మీరు ఈ విధంగా కూడా నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే జంషెద్పూర్ ఇస్ ద ఈస్టర్న్ మోస్ట్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ సిటీస్ విచ్ వన్ ఈస్ నియరెస్ట్ టు ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఏదైతే ఉందో, సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఢిల్లీ, కోల్కతా, జోధ్పూర్, నాగపూర్. సో నాగపూర్ అనేది మహారాష్ట్ర అండి. సో ఎంహెచ్లో ఎన్నని పెడుతున్నాను. ఓకే. అండ్ జోధ్పూర్ ఈజ్ రాజస్థాన్లో ఉంటుందండి. రాజస్థాన్ జైన్ పెట్టాను జోధ్పూర్ అని. అండ్ తర్వాత ఢిల్లీ ఏంటంటే క్యాపిటల్ సిటీ. ఓకే, మీకు తెలుసు న్యూఢిల్లీ. అండ్ కోల్కతా వెస్ట్ బెంగాల్. సో ఈ 4 దాంట్లో మనకు నియరెస్ట్ టు ద ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే 8 రాష్ట్రాల గుండా పాసిస్తూ అవుతుందో, సో ఆ 8 రాష్ట్రాలు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ప్రీవియస్గా కూడా కొంతవరకు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో కూడా. అయితే ఈ 8 రాష్ట్రాల్లో ఉన్న ఏదైతే టౌన్స్ ఉంటాయో అవే మనకు నియరెస్ట్గా ఉంటుంది. ఓకే, అంటే సిటీ అయినా. సో ఈ 4 సిటీలో కనుక చూస్తే ఏ సిటీ చాలా దగ్గరగా ఉంటుందంటే మీరు ఆన్సర్ చేస్తారు. ఢిల్లీని మనం ఎలిమినేషన్ చేయవచ్చు, రాజస్థాన్ కూడా చాలా పైన ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ చేయవచ్చు, నాగ్పూర్ని మనం ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. ఉన్నది ఏంటంటే కోల్కతా. సో నియరెస్ట్ టు ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కోల్కతా. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఏరియా వైజ్. సో విస్తీర్ణ పరంగా చూస్తే ఏ రాష్ట్రం చాలా చిన్నది? విస్తీర్ణ పరంగా చూస్తే చిన్న రాష్ట్రం. సో చిన్న రాష్ట్రం కనుక చూస్తే నాగాలాండ్, మిజోరము, మేఘాలయ, మణిపూర్. సో ఈ 4 దాంట్లో ఏ రాష్ట్రం చాలా స్మాలెస్ట్ స్టేట్ ఏరియా వైజ్ చూస్తే అండ్ ఏదంటే నాగాలాండ్ అండి. సో ఆప్షన్ ఏ. సో నాగాలాండ్ అనేది చాలా చిన్న రాష్ట్రం ఈ 4 దాంట్లో కంపేర్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ ఫార్మ్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. సో ఈ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఈ కంట్రీ బంగ్లాదేశ్, అయితే బంగ్లాదేశ్కి ఏ స్టేట్ బార్డర్ అనేది లేదని ఇచ్చారు. ఓకే, సో డస్ నాట్ ఫార్మ్ బార్డర్ విత్ బంగ్లాదేశ్ అంటే మేఘాలయ ఇవ్వడం జరిగింది, త్రిపుర, మణిపూర్, మిజోరం. సో ఈ 4 దాంట్లో ఏ స్టేట్కి లేదంటే బార్డర్ అనేది లేదంటే మణిపూర్కి లేదండి. సో రిమైనింగ్ ఏమో మిజోరంకి ఉంది అండ్ మేఘాలయ ఉన్నది. సో మేఘాలయ, మిజోరం, త్రిపుర కూడా ఉందండి. బట్ లేనిది ఏంటంటే మణిపూర్కి ఉండలేదు. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. మనకు ఇలా బార్డర్ కూడా అడుగుతుంటారు. మేఘాలయ బార్డర్ ఉంది, త్రిపురకు ఉన్నది, మిజోరంకి ఉంది, బట్ మణిపూర్కి లేదు. ఏ దేశం అంటే బంగ్లాదేశ్ దేశానికి సరిహద్దులు గల రాష్ట్రాలు, మన భారతదేశానికి చెందిన రాష్ట్రాలు ఒక సరిహద్దు పంచుకోనిది రాష్ట్రం ఏంటంటే మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్ అంటే వెస్ట్ బెంగాల్ షేర్స్ బౌండరీ విత్ హౌ మెనీ ఫారెన్ కంట్రీస్. సో వెస్ట్ బెంగాల్ స్టేట్ షేర్స్ బౌండరీ విత్ హౌ మెనీ ఫారెన్ కంట్రీస్ ఇచ్చారు. సో 1, 2, 3, 4. సో మీకు ఈ క్లాస్లోనే టుడే క్లాస్లోనే మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, ఒకటేమో భూటాన్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ ఇంకొక కంట్రీకి ఇంకోటి దగ్గర ఉందంటే మనకు ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. సో భూటాన్ ఉన్నది అండ్ భూటాన్తో పాటు బంగ్లాదేశ్ అండ్ నేపాల్ ఆల్సో. సో మూడు దేశాలకైతే సరిహద్దులు ఉన్నది ఏంటంటే ఉన్న రాష్ట్రము వెస్ట్ బెంగాల్. సో 121 ఈజ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 3 దేశానికైతే బార్డర్ ఉన్న రాష్ట్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, ది క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్ ఈజ్ పోర్ట్ బ్లేర్, సిలవాసా, ఐజ్వాల్, కవర్తి. సో యూనియన్ టెరిటరీ అయిన లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ యొక్క రాజధాని అడిగారు. సో దీని యొక్క రాజధాని ఏంటంటే కవర్తి. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ సావరెంటీ ఇన్ సీ ఎక్స్టెండ్ అప్ టు నాటికల్ మైల్స్. సో ఇండియన్ సావరెంటీ అప్ టు ఎన్ని నాటికల్స్ మైల్స్ అనేది మనకు అడిగారు, అంటే సావరెంటీ సంబంధించి ఇన్ సీ ఎక్స్టెండ్ అప్ టు. సో ఇది ఆల్రెడీ మీకు జాగ్రఫీలో కొంతవరకు చెప్పాను, నేను ఎన్విరాన్మెంట్లో కూడా చెప్పాను కొంతవరకు, అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఎంత అంటే 12 నాటికల్ మైల్స్ అండి, 12 నాటికల్ మైల్స్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ ఎవరెస్ట్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ భూటాన్, చైనా, ఇండియా, నేపాల్. సో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది ఏదైతే ఈ శిఖరం ఉందో ఈ శిఖరం అంటే ఏ దేశంలో ఉన్నదని ఇచ్చారు. ఓకే,
అది కూడా ఇది హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అని మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ ఇది ఏ దేశంలో ఉందంటే నేపాల్ అండి. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ పీక్స్ ఆఫ్ హిమాలయ ఈజ్ నాట్ ఇన్ ఇండియా? అంటే హిమాలయ మౌంటైన్లో ఒక పీక్, ఈ 4 దాంట్లో ఒక పీక్ అయితే లేదు హిమాలయాలలో. సో అన్నపూర్ణ, నందాదేవి, మౌంట్ కామెట్ ఒకటి, కాంచన్జంగా. సో ఈ 4 దాంట్లో ఏది లేదు అంటే అన్నపూర్ణ. సో ఆప్షన్ ఏ అనేది లేదు. సో మిగతా కనుక చూస్తే నందాదేవి అండ్ మౌంట్ కామెట్ ఒకటి అండ్ కాంచన్జంగా. సో 3 దాంట్లో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్? సో సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ కనుక చూస్తే ప్రపంచంలోనే 2వ ఎత్తైన శిఖరం కనుక చూస్తే కాంచన్జంగన, కేటున, నందాదేవిన, హోట్సేన. సో ఈ 4 దాంట్లో కనుక చూస్తే ఏదంటే మీకు అంతకుముందు చెప్పాను కేటు శిఖరం, అది కూడా మన ఇండియాలోనే హైయెస్ట్ పీక్. ఇది హైయెస్ట్ పీక్ ఇండియాలో అయితే హైయెస్ట్ పీక్, బట్ వరల్డ్లో కనుక చూస్తే సెకండ్. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకు కేటు అని పేరైనా ఇవ్వచ్చు, లేకపోతే గాడ్విన్ అస్టిన్ అని కూడా ఇవ్వచ్చు. సో గాడ్విన్ అస్టిన్ అని చెప్పిన కేటు అన్న 2 ఒకటే అండి. ఈ 2 డిఫరెన్స్ మీరు ఏమన్నా 2 ఒకటి కాదనుకొని చాలా వరకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. సో గాడ్విన్ అస్టిన్ అన్న కేటు అన్న 2 ఒకటే పేర్లు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది హైయెస్ట్ హిమాలయన్ పీక్ ఇన్ ఇండియా ఈజ్? సో హిమాలయ పర్వతాలలో అతిపెద్ద శిఖరము, అది కూడా మన భారతదేశంలో ఇచ్చారు కాబట్టి కాంచన్జంగన, కేటున, నందాదేవిన, నంగా పర్బాట. మీకు ఇందాకే చెప్పాను కదా, మన భారతదేశంలోనే ఒక హైయెస్ట్ హిమాలయ పీక్. ఇక్కడ ఏమి ఇచ్చారు? హిమాలయన్ పీక్ ఇన్ ఇండియా. సో హిమాలయ పీక్ ఇన్ ఇండియా చూస్తే కాంచన్జంగా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1, ద ఈక్వటోరియల్ ఫారెస్ట్ ఆర్ ఎవర్ గ్రీన్. సెకండ్ వన్, ద మెటీరియన్ రీజన్ హ్యాస్ డెసిడ్యువస్ ఫారెస్ట్ ఆఫ్ బ్రాడ్ లివ్డ్ ట్రీస్. థర్డ్ వన్, టైగా ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ కాశ్మీర్. సో ఒకటేమో ఈక్వటోరియల్ ఫారెస్ట్ గురించి ఇచ్చారు. సో ఈక్వటోరియల్ ఫారెస్ట్ ఏదైతుందో ఈ ఏరియా అంతా ఎక్కువగా ఎప్పుడు వర్షాలు కురుస్తుంటుంది కాబట్టి, అండ్ తరచు హాట్ అండ్ హ్యూమిడ్ కాబట్టి ఇక్కడ మనకు ఎక్కువగా ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఎక్కువగా ఈ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఫారెస్ట్తో కూడుకుంది. సో ఈక్వటోరియల్ ఫారెస్ట్ ఆర్ ఎవర్ గ్రీన్ ఇచ్చారు. అండ్ ఇది కరెక్టే అండి, ఎందుకంటే ఈక్వటోరియల్ ఫారెస్ట్ ఏరియా చాలా వరకు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అన్ని. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు తరచుగా వర్షాలు కురుస్తుంటుంది అండ్ హాట్ అండ్ హ్యూమిడ్ కాబట్టి ఎక్కువగా మనకు ఇక్కడ వర్షాలు. ఈవెన్ మనకు అమెజాన్ ఫారెస్ట్ అన్న అది ఈక్వటోరియల్ రీజన్ ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. ఓకే, సో 1 అనేది కరెక్ట్. అండ్ మెటీరియన్ రీజన్, ఏదైతే మెటీరియన్ రీజన్ ఉందో హ్యాస్ డెసిడ్యువస్ ఫారెస్ట్, అది కూడా బ్రాడ్ లివ్డ్ ట్రీస్ అనేది. సో ఇది సెకండ్ వన్ కూడా కరెక్ట్ అండి. మెటీరియన్ రీజన్ అనేది హ్యాస్ డెసిడ్యువస్ ఫారెస్ట్ ఆఫ్ బ్రాడ్ లివ్డ్ ట్రీస్ అనేది. సో సెకండ్ వన్ కరెక్ట్. అండ్ థర్డ్ వన్, టైగా అనేది ఫారెస్ట్ ఏదైతే ఉందో కాశ్మీర్లో ఉన్న ఫారెస్ట్ ఏంటంటే అది టైగా ఫారెస్ట్, ఇది కూడా కరెక్ట్. సో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఈక్వటోరియల్, ఒకటి ఫారెస్ట్ పేరు ఇవ్వచ్చు. ఈక్వటోరియల్ ఫారెస్ట్ అనేది ఎవర్ గ్రీన్ అండ్ మెటీరియన్ రీజన్లో ఉన్న ఫారెస్ట్ ఏంటంటే డెసిడ్యువస్. సో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ టైగా అయితే కాశ్మీర్. సో మనకు ఇది క్వశ్చన్స్ వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1, కోర్బా ఈజ్ వెస్ట్ టు రూర్కెలా. సెకండ్ వన్, రూర్కెలా ఈజ్ సౌత్ టు రాంచీ. సో రూర్కెలా, రాంచీ అండ్ కోర్బా ఈ 3 ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే కోర్బా ఈజ్ వెస్ట్ టు, అంటే రూర్కెలా ఇక్కడ ఉంటే వెస్ట్ టు రూర్కెలా. సో వెస్ట్ సైడ్లో ఉన్న రూర్కీ వెస్ట్ సైడ్లో ఉన్నది ఇక్కడ కోర్బా ఉందని ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే రూర్కెలా ఈజ్ సౌత్ టు రాంచీ, అంటే రాంచీ ఇక్కడ ఉంటే దీనికో సౌత్ సైడ్లో ఇక్కడ మనకు రూర్కెలా ఉందని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీకు ఈ రూర్కెలా, రాంచీ ఏ రాష్ట్రాల్లో ఉందని అది కనుక తెలిసి ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఈ 2 కరెక్ట్ అండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రూర్కెలా నార్త్, అంటే రాంచీకి సదర్న్ సైడ్లో ఉన్నది రూర్కెలా, రూర్కెలాకు వెస్టర్న్ సైడ్లో ఉన్నది కోర్బా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడేమో మనకు టూరిజం ప్లేస్ ఇచ్చారు అండ్ స్టేటు. సో క్వశ్చన్, నేను మ్యారథాన్ ప్రోగ్రామ్ ఏంటంటే
క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని దేనిపైన అడుగుతారు ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో మీరు చదివేటప్పుడు కూడా ఈ విధంగానే ఓహో ఇలా అడిగే అవకాశం ఉంది టూరిజం ప్లేస్ స్టేటు. సో ఇలా కూడా మీరు నేర్చుకుంటేనే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా. సో టూరిజం ప్లేస్ స్టేటు మున్నార్, లోనావాలా అండ్ పన్యామారి అండ్ సపూర్తర. సో ఈ 4 ఇచ్చారు. అండ్ గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. సో స్టేట్ టూరిజం ప్లేస్ కనుక చూస్తే ఒకటేమో మున్నార్ అనేది ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర అండి. సో ఏకి సారీ మున్నార్ కదండి, సారీ నేను తప్పుగా చెప్పాను, ఇది మహారాష్ట్ర కాదు. సో మున్నార్ అనేది ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉందండి 1. అండ్ లోనావాలా అనేది ఇది ఎక్కడ అంటే ఇది మహారాష్ట్ర అండ్ ఇది గుజరాత్ మున్నార్ అనేది. అండ్ పన్యామారి ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. అండ్ సపూర్తర అనేది మీకు ఇది ఈజీగా తెలుసు మీకు కేరళ అని. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో టూరిజం ప్లేస్ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ సైట్స్ ఆర్ మాన్యుమెంట్. ఏదైతే ఈ 4 సైట్స్ ఉన్నాయో ఈ 4 సైట్ అనేది ఇంక్లూడెడ్ ఇన్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో. అంటే యునెస్కోలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్న పేర్లు అడిగారు. సో చంపానర్, పావగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ ఒకటి, ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ముంబైలో ఉన్నది. అండ్ 3rd వన్ ఏమో మమల్లాపురం ఒకటి ఇచ్చారు. అండ్ 4th వన్ ఏమో సన్ టెంపుల్ ఆర్ కోనార్క్ టెంపుల్. ఈ 4 సంబంధించిన సైట్స్ ఆర్ మాన్యుమెంట్ ఏదైతే ఇచ్చారో సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో సంబంధించింది ఇంక్లూడెడ్ అయ్యింది. సో మనం తెలంగాణలో అయితే రామప్ప టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ 4 దాంట్లో ఎన్ని సైట్స్ ఉన్నాయంటే చాంపానార్ పావగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ ఒకటి ఉందండి. అండ్ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ముంబై ఉంది అండ్ మమలాపురం. బట్ కొనార్క్ సన్ టెంపుల్ అనేది లేదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ యాక్టివ్ వోల్కానో ఫౌండ్. అంటే యాక్టివ్ వోల్కానో అనేది ఏ ఐలాండ్ అంటే ఏ ద్వీపంలో ఉన్నదని ఇచ్చారు. సో కార్ నికోబార్ ఐలాండా, ఆర్ నాన్కోవరి ఐలాండా, లేకపోతే బారెన్ ఐలాండా, లేకపోతే మాయాబండర్ ఐలాండా. సో ఈ 4 ఐలాండ్ కనుక చూస్తే ఏ ఐలాండ్ అంటే బారెన్ ఐలాండ్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగిట్యూడ్ డిటర్మైన్ ద ఇండియన్ స్టాండర్డ్ టైమ్. సో ఇండియన్ స్టాండర్డ్ టైం ఏ లాంగిట్యూడ్ డిటర్మైన్ చేస్తుందంటే ఐఎస్టీకి ఏంటంటే 82.5 degrees ఈస్ట్ అంటే 82.5 degrees సెంటిగ్రేడ్ కాదండి, డిగ్రీస్ ఈస్ట్. సో ఐఎస్టీ 82.5 degrees ఈస్ట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను గుజరాత్కి అండ్ అరుణాచల్ ప్రదేశ్కి ఎంత దగ్గర అంటే మోర్ దెన్ 2 hours అనేది డిఫరెంట్ ఉంటుందండి సన్ రైజ్. సో సన్ రైజ్ ఏంటంటే గుజరాత్కి అరుణాచల్ ప్రదేశ్. సో 2 hours డిఫరెంట్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ విల్ నెవర్ గెట్ ద వర్టికల్ రేస్ ఆఫ్ ద సన్. సో సన్ యొక్క వర్టికల్ రేస్ అనేది కరెక్ట్గా ఆ సిటీ పైన అంటే విల్ నెవర్ గెట్ ద వర్టికల్ రేస్ ఆఫ్ సన్. సో సూర్యుడి యొక్క వర్టికల్ రేస్ అనేది కరెక్ట్గా ఆ సిటీ పైన పడదని ఇచ్చారు. అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ విల్ నెవర్ గెట్ ద వర్టికల్ రేస్ ఆఫ్ ద సన్. సో శ్రీనగర, ముంబై, కోల్కతా, తిరువనంతపురం. సో తిరువనంతపురం కనుక చూస్తే మనకు సదర్న్ స్టేట్లో ఉంది. కోల్కతా ఇస్ వెస్ట్ బెంగాల్, ముంబై మహారాష్ట్ర, శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ 4 దాంట్లో వర్టికల్ రేస్ అనేది ఏంటంటే ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో నార్థన్ మోస్ట్ కాబట్టి శ్రీనగర్. సో ఆప్షన్ ఏ శ్రీనగర్, దానికి వర్టికల్ రేస్ అనేది పడదండి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్ స్టేట్ షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ హౌ మెనీ స్టేట్స్. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రము ఎన్ని రాష్ట్రాల సరిహద్దుతో ఉన్నాయని ఇచ్చారు. సో మనకు గ్రూప్ 1లో ఏంటంటే కర్ణాటక స్టేట్ సంబంధించి అడగడం జరిగింది. దాని తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో ఏంటంటే మహారాష్ట్ర బార్డర్ ఇచ్చారు. సో అలా మనకి ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది వేరే స్టేట్ అడగవచ్చు కదా. అంటే మన క్వశ్చన్స్ అనేది ఇలా స్టేట్ బార్డర్ అడుగుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మహారాష్ట్ర బార్డర్ ఇచ్చారు, కర్ణాటక బార్డర్ ఇచ్చారు, మహారాష్ట్ర బార్డర్. ఇప్పుడు మధ్యప్రదేశ్ బార్డర్స్ సంబంధించిన స్టేట్ అడగవచ్చు. ఇక్కడేమో మనకు డిస్టిక్ అడిగారు కదా.
సో డిస్ట్రిక్ట్ అడగడం కన్నా నెక్స్ట్ ఏమో ఒక స్టేట్ ఇచ్చి ఇంకో స్టేట్స్ బార్డర్ అడగవచ్చు. సో మధ్యప్రదేశ్ కనుక ఎన్ని రాష్ట్రాల సరిహద్దు కలిగి ఉందంటే 5 రాష్ట్రాలండి. సో ఆప్షన్ సి. సో మధ్యప్రదేశ్ మన తెలంగాణ ఉందంటే తెలంగాణ లేదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే బార్డర్ స్టేట్ ఉందంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అండ్ కర్ణాటక. అయితే ఒడిశా లేదండి. ఒడిశా ఏంటంటే ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో అవి కొంతవరకు ఆ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగిందో ఉన్న ప్రాంతమే కొంతవరకు మనకు ఒడిశా కూడా ఉండేదన్నమాట బార్డర్ అనేది. బట్ తర్వాత దీని బార్డర్ లేదు. సో ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన బార్డర్ కూడా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహారాష్ట్ర సంబంధించిన కొన్ని జిల్లాల సరిహద్దులు అడిగారు, అంటే ఎన్ని జిల్లాలు సరిహద్దు కలిగి ఉందని ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏమడగవచ్చు, నెక్స్ట్ క్వశ్చన్ రాబోయే ఎగ్జామినేషన్ ఏంటంటే మహారాష్ట్ర స్టేట్ సంబంధించింది ఏదైతే ఉందో, సో ఈ మహారాష్ట్ర స్టేట్కి ఏంటంటే ఎన్ని స్టేట్స్ బార్డర్ ఉన్నాయని అడగవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఎన్ని స్టేట్స్ బార్డర్ ఉన్నాయని అడగవచ్చు. అండ్ ఛత్తీస్గఢ్కి ఎన్ని స్టేట్స్ బార్డర్ అనేది అడగవచ్చు. సో మీరు క్వశ్చన్స్ కూడా ఈ విధంగా కనుక నేర్చుకుంటేనే ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేస్తారు. సో మధ్యప్రదేశ్కి అయితే 5 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా హౌ మెనీ స్టేట్స్ షేర్ కోస్ట్ లైన్? అంటే ఏదైతే తీర ప్రాంతాల్లో మనకు సముద్ర తీర ప్రాంతాలు ఉందో సో ఈ ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉందని ఇచ్చారు. సో 7, 8, 9, 10. సో ఇక్కడ చూస్తే మనకు కేరళ, కర్ణాటక, దాని తర్వాత గోవా, మహారాష్ట్ర, గుజరాత్. సో ఎన్నైనా 1, 2, 3, 4, 5. సో అండ్ తమిళనాడు. సో ఇటు 6. దాని తర్వాత ఏపీ, ఒడిశా, వెస్ట్ బెంగాల్. సో మనకు ఇక్కడ ఇచ్చిందంటే ఇన్ ఇండియా హౌ మెనీ స్టేట్స్ షేర్ ద కోస్ట్ లైన్ అడిగారు కాబట్టి ఎన్ని స్టేట్ అంటే కంప్లీట్గా 9. సో 7, 8, 9 కంప్లీట్ 10 స్టేట్స్ కోస్ట్ లైన్ కలిగి ఉంది. 9. సో 9 స్టేట్స్ కోస్ట్ లైన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, బిట్వీన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఐలాండ్ ఈజ్ డంకన్ ప్యాసేజ్ లొకేటెడ్? సో సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ అండ్ కార్ నికోబార్ ఐలాండ్ అండ్ లిటిల్ నికోబార్ ఐలాండ్ అండ్ లిటిల్ నికోబార్ ఐలాండ్ అండ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. అంటే ఏ మధ్యలో ఈ డంకన్ ప్యాసేజ్ కలిగి ఉందంటే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇస్తున్నాను, లిటిల్ అండమాన్ అండ్ కార్ నికోబార్ ఐలాండ్. సో ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రాక్ ఫార్మేషన్ ఇన్ ద కంట్రీ? అయితే అంతకుముందు నేను ఇచ్చాను మౌంటైన్స్ ఇచ్చాను. మౌంటైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో ఓల్డెస్ట్ మౌంటైన్ సిస్టమ్ అనేది మనకు చెప్పాను నీకు, అదేంటి ఆరావళి. ఓకే, ఇక్కడ ఏంటంటే అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అంటే ఈ 4 రాష్ట్రాలలో విచ్ వన్ హ్యాస్ ద ఓల్డెస్ట్ రాక్ ఫార్మేషన్ ఇన్ ద కంట్రీ? రాక్ ఫార్మేషన్ అంటే ఈ రాష్ట్రాలనే ఓల్డెస్ట్ రాక్ ఫార్మేషన్ కంట్రీ అడిగారు కాబట్టి అస్సాం, బీహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్. అంటే మీకు ఈ మౌంటైన్ రాక్ సిస్టమ్ కనుక తెలుసుంటే అంటే రాక్ ఫార్మేషన్ కనుక తెలుసుంటే మీరు ఆ స్టేట్ గురించి ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో దీంట్లో కనుక చూస్తే ఏంటంటే ఇది కర్ణాటక. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఓల్డెస్ట్ రాక్ ఫార్మేషన్ ఇన్ ద కంట్రీ కనుక చూస్తే దీంట్లో మనకు ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ విచ్ వన్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా ఆఫ్ ఫారెస్ట్? సో లార్జెస్ట్ ఏరియా ఫారెస్ట్. సో ఈ 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎక్కువగా అడవి ప్రాంతం కలిగి ఎక్కువ ఉందంటే ఏరియా వైజ్ చూస్తే, సో లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా గుజరాత్, కర్ణాటకనా, ఒడిస్సానా, తమిళనాడునా? సో ఈ 4 దాంట్లో ఏది ఎక్కువగా ఉందంటే మనకు తరచుగా కూడా అడుగుతుంటారు. సో ఈ 4 దాంట్లో కంపేర్ చేస్తే మనకు అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం అడిగింది ఏంటంటే లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా. సో ఈ 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎక్కువగా విస్తరించి ఎక్కువగా ఉందంటే ఒడిస్సా అండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. భారతదేశంలో మొత్తం చూస్తే మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ క్వశ్చన్, పోర్ట్ బ్లేర్ ద క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐలాండ్? అయితే కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ఏదైతే ఉందో, అయితే ఈ కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్కి రాజధాని అయిన పోర్ట్ బ్లేర్ అనేది ఏ ద్వీపంలో ఉన్నది అంటే
నార్త్ అండమాన్ ద్వీపమా, లిటిల్ అండమాన్ ద్వీపమా, మిడిల్ అండమాన్ ద్వీపమా, లేకపోతే సౌత్ అండమాన్. సో ఇది కూడా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లో రావడం వచ్చింది కాబట్టి నేను అవే ఇస్తున్నాను మీకు క్వశ్చన్స్ కూడా. సో ఎక్కడ ఉందంటే సౌత్ అండమాన్. సో క్యాపిటల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ అనేది సిచ్యువేటెడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అంటే పోర్ట్ బ్లేర్ ఏదైతే ఉందో ఇక్కడ అంటే సౌత్ అండమాన్ ప్లేస్లో. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే లాంగెస్ట్ కోస్ట్ లైన్. సో లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ సౌత్ ఇండియా కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ అండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 28.38 నార్త్ సైడ్ అండ్ 77, సో ఇవి నార్త్ లాటిట్యూడ్ సంబంధించింది, ఇదేమో లాటిట్యూడ్. సో 28.38 ఏమో నార్థన్ లాటిట్యూడ్ అండ్ 77 ఏమో ఇదేమో లాంగిట్యూడ్. సో లాంగిట్యూడ్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. సో మీరు ఎట్లా తెలుసుకోవాలంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను కదా, ఒకటేమో 82.5 degrees ఈస్ట్లో అయితే మనకు కొన్ని చెప్పాను, ఇక్కడ మనకు కాకినాడ ఒకటి అండ్ పాండిచేరి అని చెప్పాను కదా. అయితే ఇప్పుడు దగ్గర 77.12 ఈస్ట్ లాంగిట్యూడ్ ఇచ్చాడు అండ్ 28.38 ఏమో నార్త్. సో మీకు ఎలా అంటే ఇప్పుడు 8 degrees నుంచి సమ్వేర్ ఇక్కడ మనకు దగ్గర లాటిట్యూడ్ ఆల్రెడీ మీకు చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో ఈ ఇండియన్ జోగ్రఫీ అప్పుడు. సో జైపూరు, ఢిల్లీ, లక్నో, అలహాబాద్. సో అలహాబాదు, ఢిల్లీ, లక్నో. సో ఢిల్లీ అనేది ఈస్టర్న్ సైడ్ ఉందా, వెస్టర్న్ సైడ్ ఉందా అంటే మనం దీన్ని ఎలిమినేషన్ చేయవచ్చు, జైపూర్ని చేయవచ్చు. సో మీరు ఒక బేస్ని తీసుకోవాలి ఇలా. సో లక్నో ఆర్ అలహాబాదు. సో ఈ రెండు దాంట్లో ఏదో ఒకటి ఉండొచ్చు. అండ్ లేకపోతే ఇక్కడ 82.5 degrees ఇచ్చారు కాబట్టి 82.5 degrees ఇచ్చారు కాబట్టి ఇట్ సైడ్ వస్తుంది అంటే దగ్గర నియరెస్ట్. సో ఈ రెండుని ఎలిమినేషన్ చేయవచ్చు మీరు. సో ఆప్షన్ బి అవుతుందండి. సో ఎందుకంటే క్యాపిటల్ సిటీ గురించి అడగవచ్చు కాబట్టి నేను ఇచ్చాను ఈ క్వశ్చన్. సో నేషనల్ క్యాపిటల్ ఏదైతే ఉందో, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ న్యూఢిల్లీ ఏదైతే ఉందో, సో ఢిల్లీ కూడా అడగవచ్చు కాబట్టి ఢిల్లీ యొక్క లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్ ప్లేస్ అండి ఇది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు ఇక్కడేమో లాటిట్యూడ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇండియా ఉన్నది, దాని తర్వాత ఇండియన్ స్టాండర్డ్ టైం ఎక్కడ ఉన్నది. సో ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఎట్ నుంచి అంటే 0 నుంచి 180 ఎలా ఉంటుందో, 0 నుంచి 180. సో ఇది చూసుకోవాలి మీరు. సో ఈ విధంగా మీరు లాంగిట్యూడ్ కనుక చూసుకుంటే ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ డస్ నాట్ హ్యావ్ ఏ కామన్ ఇంటర్నేషనల్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్కి ఈ 4 రాష్ట్రాలు ఒక రాష్ట్రానికి అయితే బార్డర్ లేదని ఇచ్చారు. ఓకే, ఆ రాష్ట్రం పేరు ఏంటంటే మణిపూర్ అండి. వెస్ట్ బెంగాల్కి ఉన్నది, త్రిపురాకి ఆల్రెడీ చెప్పాను, అండ్ అస్సాం కూడా ఉంది. సో త్రిపుర, అస్సాము, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాలు అయితే సరిహద్దుతో కూడుకున్నది కాబట్టి బంగ్లాదేశ్కి. సో మణిపూర్ అయితే లేదు కాబట్టి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అక్యురెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ యాజ్ వన్ మూవ్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అంటే తూర్పు నుంచి పడమర వైపు వెళ్ళే కొద్దీ అతను కొన్ని ప్లేసెస్ అనేది ఒక ఆర్డర్లో అని ఇచ్చారు. ఓకేనా. అయితే ముర్షిదాబాదు, గోరఖపూర్, భోపాల్, భావనగర్. సో ఫస్ట్ మీరు ఏ స్టేట్లో ఏమున్నది మీకు కనుక తెలుసుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఈ క్వశ్చన్ కనుక చూస్తే ఫస్ట్ ఏంటంటే ముర్షిదాబాద్ అండి, దాని తర్వాత గోరఖ్పూర్ వస్తుంది, గోరఖ్పూర్ తర్వాత భోపాల్ తర్వాత భావనగర్. సో 1, 2, 3, 4 కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ కూడా ఈ విధంగా అడుగుతారు కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ మేజర్ ఇండియన్ సిటీస్ ఈజ్ మోస్ట్ ఈస్ట్వర్డ్ లొకేటెడ్? హైదరాబాద్, లక్నో, బెంగళూరు, భోపాల్. సో భోపాల్, బెంగళూరు, హైదరాబాదు, లక్నో ఇచ్చారు మనకు. సో ఈ 4 దాంట్లో చూస్తే ఈస్టర్న్ మోస్ట్ సైడ్ ఇది. సో ఇది ఈస్టర్న్ సైడ్. ఓకే, ఈస్ట్వర్డ్ లొకేటెడ్ ఇచ్చారు కాబట్టి మోస్ట్ ఈస్ట్వర్డ్ ఇచ్చారు కాబట్టి ఈ 4 దాంట్లో కనుక చూస్తే ఏది ఈస్ట్వర్డ్లో ఉన్నదంటే లక్నో. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ షేర్స్ బౌండరీ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్? సో ఏ స్టేట్ ఎక్కువగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్
బౌండరీస్ అనేది ఎక్కువ చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఓన్లీ, కర్ణాటక ఓన్లీ, ఈచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక, ఈచ్ ఆఫ్ తమిళనాడు అండ్ కేరళ. అంటే విచ్ స్టేట్ షేర్స్ బౌండరీ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. సో ఈ 4 దాంట్లో కనుక చూస్తే ఏది ఎక్కువ అంటే ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. టౌన్ ఇచ్చారు అండ్ రివర్ ఏమో నియర్ టు ఇట్. అంటే ఈ 4 నదుల దగ్గర ఒక పట్టణాలు, అంటే ఇవి టౌన్స్ అనేది ఉన్నాయి ఇచ్చారు. సో బేటుల్, జగదల్పూర్, జబల్పూర్, ఉజ్జయిన్, ఇంద్రావతి, నర్మదా, సిప్రా, తాప్తి. సో ABCD. సో మీకు ఉజ్జయిన్ అంటే ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ అని అంటే మీకు చాలా వరకు తెలుసు. సో ఇక్కడ ఒక రివర్ ఉందని తెలుసు కాబట్టి మీరు కనుక ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇది ఏ రివర్ అంటే తరచుగా కూడా అడుగుతుంటారు. సో గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ రివర్ అంటే సిప్రా రివర్. సో ఇక్కడ 3 వస్తుంది. సో ఉజ్జయిన్ అంటే 3. సో లాస్ట్ 3 కదా, లాస్ట్ 3 అంటే దీన్ని ఎలిమినేషన్ చేయవచ్చు, దీన్ని ఎలిమినేషన్ చేయవచ్చు. దాని తర్వాత జబల్పూర్. సో మనకు అడిగింది ఏంది, జబల్పూర్లో ఉన్న రివర్ ఏంటంటే నర్మదా రివరు. సో ఇక్కడ 2 రావడం జరుగుతుంది. సో 4 1 4 1 2 3 అంటే 4 1 2 3. బెటుల్ టౌన్లో ఉన్న రివర్ ఏంటంటే తాప్తి రివర్. జగదల్పూర్ రివర్లో ఉన్న జగదల్పూర్ టౌన్ ఉన్న రివర్ ఏంటంటే ఇంద్రావతి. జబల్పూర్లో ఉన్న రివర్ ఏమో నర్మదా. ఉజ్జయిన్ ఏమో సిప్రా. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. Assam shares a border with Bhutan and Bangladesh. Second one, West Bengal shares a border with Bhutan and Nepal. Statement third one, Mizoram shares a border with Bangladesh and Myanmar. సో మనకు ఒకటేమో అస్సాం స్టేట్ ఒకటి, ఇంకోటేమో వెస్ట్ బెంగాల్ ఒకటి, ఇంకోటేమో మిజోరం. సో ఈ 3 రాష్ట్రాలు ఏంటంటే అంటే ఇతర దేశాలతోటి సరిహద్దుతో కూడుకున్నది ఉన్నదా లేదని అడిగారు. ఓకే, సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే మనకు అస్సాం రాష్ట్రము బార్డర్ విత్ భూటాన్ కంట్రీ మరియు బంగ్లాదేశ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇదే క్లాస్లో డిఫరెంట్గా మనం క్వశ్చన్ సాల్వ్ చేసినాం కాబట్టి ఇది స్టేట్మెంట్ 1 కరెక్ట్. సో భూటాన్తో ఉంది అండ్ బంగ్లాదేశ్ ఉంది. నెక్స్ట్ వన్, వెస్ట్ బెంగాల్ ఏమో భూటాన్ మరియు నేపాల్. సో ఇది కూడా మీకు చెప్పాను 3 కంట్రీస్, అందులో బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ చెప్పాను కాబట్టి ఇది కూడా కరెక్ట్. మిజోరం కనుక చూస్తే బంగ్లాదేశ్ మరియు మయన్మార్. సో మీకు ఆల్రెడీ బంగ్లాదేశ్ అని చెప్పాను కాబట్టి మయన్మార్తో కూడా సరిహద్దు ఉంది కాబట్టి 3 కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా త్రూ విచ్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ అండ్ అరేంజ్ దెమ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. సో పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్ అడుగుతుంటే 8 రాష్ట్రాలండి. అయితే ఈస్ట్ నుంచి వెస్ట్కు కనుక చూస్తే రాష్ట్రాల పేర్లు ఒక ఆర్డర్లో అడిగారు. ఓకే, సో ఆర్డర్ కనుక చూస్తే ఈస్ట్ నుంచి వెస్ట్, అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఈ క్లాస్లో అయితే. సో ఫస్ట్ ఏమొస్తుందంటే వెస్ట్ బెంగాల్ అండి. ఈ గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్. సో దీంట్లో చూస్తే ఒకటి వెస్ట్ బెంగాల్ వస్తుంది, దాని తర్వాత జార్ఖండ్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత గుజరాత్. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అస్సలు యూపీ అంటే ఉత్తరప్రదేశ్ నుంచి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాసెస్ త్రూ కాదు. సో 3 ఉన్నది ఎలిమినేషన్ చేస్తే మీకు ఏ అండ్ బి ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్. సో ఇవి ఆర్డర్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ప్రిపేర్స్ టోపోగ్రాఫికల్ మ్యాప్స్ ఆఫ్ ఇండియా. సో ఏ ఆర్గనైజేషన్ టోపోగ్రాఫికల్ మ్యాప్స్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ చేస్తుందని ఇచ్చారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఏ ఆర్గనైజేషన్ ప్రిపేర్ చేస్తుందంటే ఈ టోపోగ్రాఫికల్ మ్యాప్స్ ఆఫ్ ఇండియా కనుక చూస్తే ఇది కూడా ఇంపార్టెంటే. సో అది GSI అంటే జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు ఏంటంటే ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా సంబంధించింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇవి. సో మ్యారథాన్లో నేను మొదటి నుంచి చెప్తున్నాను, ప్రతి సబ్జెక్ట్ పైన ప్రతి టాపిక్ పైన మనం MCQ బిట్స్ సాల్వ్ చేస్తాము. ఆ MCQ బిట్స్ కూడా
ప్రీవియస్గా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చినవే మనం సాల్వ్ చేస్తున్నాం. సో అందులో వచ్చినాయంటే దీంట్లో రాదా? రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ ఎగ్జామినేషన్ వాళ్ళు కూడా చాలా వరకు రిఫరెన్స్ చేస్తుంటారు. కాబట్టి ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు మీరు ఖచ్చితంగా 100% మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.